ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రేపు నిశ్చితార్థం అనగా ఘోర విషాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. నిశ్చితార్థం జరిగి పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుటుంబంలో అనూహ్యంగా విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి కూతురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మార్టూరు మండల పరిధిలోని ద్రోణాదుల గ్రామంలో చోటు చేసుకుంది. కాగా గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. మంచి చదువుకొని చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సాధించిన ఆమెకు కుటుంబ సభ్యులు మార్టూరుకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి రావుల కొల్లు శేషబాబుతో వివాహం నిశ్చయించారు. గత ఏడాది డిసెంబర్ 14న ఇద్దరికీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఈ నెల 4వ తేదీన పెళ్లి సంబంధం విషయమే మాట్లాడుకోవాలని చెప్పి శేషబాబు దివ్యను పిలిపించాడని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ సందర్భంగా దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపిస్తూ ఆమె ప్రవర్తన సరిగ్గా లేదంటూ నిందలు వేసినట్లు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పెళ్లి చేసుకొని స్పష్టంగా చెప్పడంతో దివ్య తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. అంటే వాళ్ళని ప్రత్యేకంగా ఆవిడనైతే కనుక అబ్జర్వ్ చేసి కొన్ని ఫోటోలు తీసినట్లుగా చెప్తున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు చూపించి నీ ప్రవర్తన సరిగ్గా లేదంటూ నిందలు వేసినట్టు చెప్తున్నారు. దీంతో దివ్య తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో తీవ్ర అవమాన భావనకు లోనైన దివ్య తన తల్లి సుజాతతో కలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అదే రోజు తల్లి కూతురు ఇద్దరు ఎలుకల మందు మరియు గడ్డి మందు సేవించినట్లు తెలుస్తోంది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన తండ్రి శ్రీనివాసరావు వెంటనే వారిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమంగా మారింది. వారం రోజులుగా చికిత్స పొందుతున్న దివ్య గురువారం నాడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. ఆమె మరణించిన కొద్ది గంటలకే తల్లి సుజాత కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబంలో తల్లి కూతురు ఇద్దరూ మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఫోటోలు, వీడియోల అంశం, పెళ్లి రద్దు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఎలా విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అయితే కనుక ఏది ఏమైనా మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఒకవేళ అవసరమైతే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవచ్చు తప్ప ప్రాణాలు తీసుకోవడం అనేది నిజంగా తొందరపాటు నిర్ణయమే. ఇలా తెలియకుండా వాళ్ళని అబ్జర్వ్ చేసి వీడియోలు తీసి బెదిరించడం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి దారుణమైన చర్య ఇది కనుక దీనికి బాధ్యులు దొరికినట్లయితే ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే పడాల్సి ఉంటుంది.